చిలకమ్మకి పలుకులు, పక్షులు జంతువులకు సహజీవనం నేర్పిన ధీశాలి ప్రజ్ఞాశాలి అయిన విష్ణుశర్మ గారు పరమసుంఠలైన ఆ ముగ్గురు రాకుమారులను పరిపాలనా అధ్యక్షులుగాను ప్రయోజకులుగాను తీర్చిదిద్దడానికి ఉపయోగించిన మార్గమే ఈ పంచతంత్రం. ఆబాలగోపాలాన్ని రంజింపచేసే ఈ పంచతంత్రం తప్పకుండా అందరూ చదవాలి, పిల్లల చేత చదివించాలి. ఇంటింటా విజ్ఞాన వినోదాన్ని పంచే నీతి కథాలహరి పంచతంత్రం విష్ణుశర్మ గారి ఆశ్రమంలో విద్యారంభంతో ఇలా మొదలైంది. మగధ సామ్రాజ్యానికి రాజధాని పాటలీపుత్రం. ఆ రాజధాని నగరం చివర అంటే శివార్లలో గురుకుల ఆశ్రమం నిర్వహిస్తున్నారు విష్ణుశర్మ గారు. అద్భుతమైన ప్రకృతి సౌందర్య సోయగాలతోనూ పచ్చని చెట్లు పరిశుభ్రమైన వాతావరణంలో ప్రశాంతతకి పవిత్రతకి ఆలవాలమై అందరికీ కనువిందు చేస్తోంది విష్ణుశర్మ గారి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఫల వృక్షాలు పుష్పలతల వద్ద సహజంగా జాతివైరులైన మార్జాల శునకాలు, మర్కట మండూకాలు, మూషిక వాయసాలు, జింక కుందేలు పావురాలు పాలపిట్టలు, చిలుకలు గోరువంకలు గోవులు తదితర పెంపుడు జంతువులన్నీ ఒకే చోట జాతివైరం మరిచిపోయి ఐకమత్యంగా జీవిస్తున్నాయి. ఆ విచిత్రాన్ని చూస్తూ ఆశ్రమ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు ఆ మహారాజు సుదర్శనుడు తన కుమారుల వెంట. అంతలో చిలుకమ్మ అరుగు మీద వాలి, గురుదేవా గురుదేవా, మహారాజు గారు వారి కుమారులు మీ దర్శనార్థం వచ్చారు అని చెప్పింది. క్షణం తర్వాత చిరునవ్వుతో బయటికి వచ్చిన విష్ణుశర్మ పండితుడిని చూడగానే మూర్ఖులుగా భావించబడుతున్న ఆ ముగ్గురు రాకుమారులు చప్పున వంగి ఆయన పాదాలకు అభివందనం చేశారు. ఎవరూ చెప్పలేదు వాళ్ళకి చేయమని, వారే చేసేశారు. విజయోస్తు, సమస్త శాస్త్ర విద్యా విజ్ఞాన వినయ గుణ సంపన్న ప్రాప్తిరస్తు అంటూ ఆశీస్సులు అందించారు ఆ విష్ణుశర్మ గారు. మహారాజు చేతులు జోడించి నమస్కరిస్తూ, వేద విద్యా విశారద, మూగజీవాలను సైతం క్రమశిక్షణలో పెట్టిన మీ సామర్థ్యం అనితర సాధ్యం. మా కోరికను మీరు మాత్రమే నెరవేర్చగలరు అన్నారు వినయంగా. విష్ణుశర్మ మందహాసం చేసి, మీ అభిమతం ఏమిటో మాకు తెలిసింది మహారాజా. మీ పండితులు వారికి ఉన్న పాండిత్య ప్రావీణ్యాన్ని మీ పుత్రుల మీద బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేశారే కాని వీళ్ల మనస్తత్వానికి తగ్గట్టుగా తమ విద్యాబోధనా విధానాన్ని మార్చుకోవాలన్న ప్రయత్నం చెయ్యలేదు. మీ కుమారులను మా ఆశ్రమంలో విడిచిపెట్టి మీరు నిశ్చింతగా మీ రాజమందిరానికి వెళ్ళండి. 6 మాసాల వ్యవధిలో మీ పుత్రులను సర్వనీతి పారంగతులుగాను సకల శాస్త్రాభాషా కోవిదులుగాను తీర్చిదిద్ది మీ వద్దకు పంపిస్తామని వాగ్దానమిచ్చారు ఆ విష్ణుశర్మ గారు.